என்னம்மா? ఎన్సైక్లోపీడియా అంటే ఏంటో తెలుసా? தெரியுமே. ఎన్సైక్లోపీడియాன்னா ఎన్ సైకిల్ కొంచెం పుడియా. పాండ్యానికి ఏమి తెలియదు, తాతని అడుగుదాం రా. తో మాట్లాడాను, మీరు ఎక్స్‌క్యూషన్ లిస్ట్ తయారు చేయండి. ఎన్సైక్లోపీడియా అంటే రైట్ నౌ ఐ యామ్ వెరీ బిజీ, డోంట్ డిస్టర్బ్ మీ. గో టు గ్రాండ్మా, గో. ఐ యామ్ సారీ చిల్డ్రన్, గ్రాండ్మా బిజీగా ఉంది. గో టు యువర్ డాడ్. స్కూల్లో మీ మిస్ని అడగండి రా, ఫీజులు కడుతున్నాగా. బాబాయ్ బాత్రూంలో సుమా ఆంటీ అడుగుదాం. సరే. ఓకే, why then don't worry, bye. హలో అంకుల్, నేను సుబ్బుని. ఏంటి? అది నైట్ గౌతమ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ని పోలీసులు? ఏంటండి పోలీసులు అరెస్ట్? ఓ, ఆయన గారు ఏదో ఘనకార్యం చేసి ఉంటారు. అది కాదు అంకుల్. అయితే ఇప్పుడేంటి? నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిలీజ్ చేయించాలా? ఐ విల్ నాట్ డూ దట్. ఎరా కంత్రి రామ్మారా, కలెక్టర్ గారు అబ్బాయినని చెప్పావు కదా, ఇదే కలెక్టర్ గారి ఇల్లు. ఓ లుక్కే అటు. శ్రీ ఏ శంభు ప్రసాద్ ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మచ్చలేని మనిషి. అంతేకాదు సార్, కిందున్న మేడం గారిని చూడండి, శ్రీమతి ఏ ఛాయారాణి, ఎంఏ ఎంఫిల్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ. అలా అనుకుంటే ఈ ఇంట్లో అందరూ గొప్పలేరా బాబు. డాక్టర్ ఏ మనోజ్ కుమార్, ఎండి ఎంఎస్ కార్డియాలజిస్ట్ అండ్ సర్జన్. శ్రీమతి ఏ గాయత్రీదేవి, ఎంబీఏ ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు. శ్రీ ఏ నీరజ్ కుమార్, ఎంఈ ఆటోమొబైల్ ఇంజనీర్. శ్రీమతి ఏ రేణు, ఎంసీఏ ఎంఎఫ్టి ఫ్యాషన్ డిజైనరు. శ్రీ కొట్టేశారు ఏ గౌతమ్ కుమార్, ఎస్ఎస్సియా. ఈ కిందున్న గౌతమ్ సార్ ఎవరో మనకు పరిచయం లేదే. పక్కనే పెట్టుకుని పరిచయం లేదంట. ఎవరు? నేనే. నువ్వా? నాన్నగారు లేచి చాలా సేపు అయింది. ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఓ, రాత్రి నువ్వు స్టేషన్లో గడిపింది ఇంత గొప్ప వ్యక్తితోటనే? అంత లేదులే. నీ క్వాలిఫికేషన్స్ తో నీ నేమ్ ప్లేట్ ని వాళ్ళ మధ్యలో అంత ధైర్యంగా పెట్టుకున్నారంటే ఈ ఇంట్లో నీ స్ట్రేచర్ ఏంటో అర్థమైంది. ఎలా? స్కాచ్ బాటిల్స్ మధ్యలో కళ్ళు సీసాలా ముందా చేయి. ఓకే. I wanna play like a man, yeah. I wanna just be like a man. I wanna play like a boom, 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 boom. Just do. I wanna be like a chicken boom, boom, boom. ఈ ఫైల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించు. అలాగే సార్. డాడీ, మీ క్యారెట్ తెచ్చాను. నువ్వు తీసుకొచ్చావేంటి? పాండ్యన్ లేడా? మమ్మీ కొలీగ్స్ ఎవరో లంచ్కి వస్తున్నారంట, ఆ ఏర్పాట్లో ఉండి నన్ను పంపించాడు. నీ కాలేజ్ లేదా? ఈరోజు హిస్టరీ లెక్చరర్ చనిపోతేను. ఎలా? మొన్న ఎకనామిక్స్ లెక్చరర్ గుండు సూది గుచ్చుకొని చచ్చిపోయినట్ట? అబ్బే, ఇది నిజం డాడీ. హార్ట్ అటాక్. పాపం. నేను వడ్డిస్తా బాబు. నువ్వు ఉండవో, మేము పెడుతున్నాంగా. డాడీ, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? యాహా, వంకాయమ్మ వంకాయ కూర ఎరగ తీసింది, కుమ్మండి. ఇడియట్, ఏంటిది ఎరగ తీసింది కుమ్మండి? ఏంటి లాంగ్వేజ్? లిసన్, ట్రై టు స్పీక్ ప్రాపర్లీ. ఇప్పుడు నేనేమన్నాను? కూర బాగుంది కుమ్మండి అన్నాను. దీనికే మీరు మాటలతో మమ్మల్ని కుమ్మాలా? ఇనఫ్, గెట్ అవుట్ అండ్ వెయిట్ అవుట్ సైడ్. ఐ విల్ సర్వ్ మై సెల్ఫ్. సర్లే, మా మీద గొప్ప అన్నం మీద చూపించకుండా ఫుల్ కుమ్మేయండి. గబగబా తాగేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట. వెంకయ్యమ్మ, గెట్ మై జ్యూస్. హలో. అరే గౌతమ్, నేను సుధీర్ అంకుల్ని, ఢిల్లీ నుంచి. డాడీకి ఒకసారి ఫోన్. హే అంకుల్. హలో అనగానే నేనే అని ఎలా కనిపెట్టారు? ఆ ఇంట్లో ఖాళీగా ఉండి వచ్చిన ప్రతి ఫోన్ అటెండ్ చేసేది నువ్వే కదరా. థ్యాంక్ యూ అంకుల్. ఇంకేంటి సంగతిలో? యువర్ ఫాదర్ గాట్ అన్ అవార్డ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ హిస్ మెరిటోరియస్ సర్వీస్. ఏంటే? మీ నాన్నగారికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందిరా. అలాగా? తలుపుతి నాతో రండి చెప్తాను. హలో రండి. హలో సుమా, అందరు రండి రండి చెప్తాను. ఏంటి ఏంటి అందరూ కలిసి ఏంటి గొడవ? సుధీర్ అంకుల్. సుధీర్కి ఏమైంది? హలో హలో హలో, I spoke to him 2 days back. What happened to him? Hello? Hello, Sudhir, kya hai? Oh, Sudhir. Huh.
Oh. Thank you. I'll catch up later. Idiot. Don't you know how to convey a message properly? నేనేం చేసి ఏమైందండి? Chaya, I got the prestigious president award for my services. ఎలా చెప్పాడు? అది నేనే చెప్తాను. ఎలా చెప్పావురా? Dad. Congratulations. Oh, thank you. Thank you, my son. Chaya, Congratulations, Dad. ఇవ్వండి నల్వాల్తికై కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చూసావా, ఈ ఇంటి పని వాళ్ళ కూడా తెలుసు కల్చర్, నీకు తప్ప. ఇట్స్ ఓకే అండి, కూల్. పాండ్యన్, అందరికి స్వీట్స్ తీసుకురా. సరేమ్మా. రండి రండి. కమ్ కమ్ కమ్. Come on, let's enjoy, celebrate. హే పంతులమ్మ, గెటప్ ఎలా ఉంది? బాగుంది. congrats. అవార్డు ఏదో నీకే వచ్చినంత రేంజ్ లో రెడీ అయ్యి. హే, డాడీకి వస్తే ఒకటి, నాకు వస్తే ఒకట. యు డోంట్ వేస్ట్ మై టైమ్. మా కింద మన ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్. మూవ్ ప్లీజ్. థాంక్యూ. అందరూ వచ్చేసినట్టేగా. Shall we start, sir? This is my family. Go ahead. Roll the cameras. My dad deserves it. He's genius. I'm feeling proud. He's not my uncle. He's my dad. He's a gem of a person. Daddy, I love you. My grandpa is great. Grandpa, Gautam Babani introduce చేయలేదు. It's okay. Okay, you carry on. ఏమని పరిచయం చేయాలి? నా పెద్ద కొడుకు డాక్టర్, రెండో కొడుకు ఇంజనీర్. వీళ్ళు సోన్ పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కో డెసిగ్నేషన్ ఉంది కదా. సార్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? నా మూడో కొడుకు పేరు గౌతమ్ గారు, గాలికి తిరిగే జులాయి అని పరిచయం చేయాలా? సిగ్గు శరం లాంటివి ఏవైనా ఉంటే మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించమను. కమ్ చిల్డ్రన్. నువ్వేం ఫీల్ చేయమా గౌతమ్ బాబు. మీ అప్పవాడు కోపం వచ్చి తిట్టి విడిచినాడు. నువ్వు లేటుగా వచ్చినావు కదా. లేదు పాండ్యన్, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించమన్నారు, అంతేగా. సాధించాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలంటే బూస్ట్ తాగాలి. కాబట్టి బూస్ట్ కల్పించే. నువ్వు కలెక్టర్ వీటిలో పుట్టినావు కాబట్టి సరిపోయి. అదే నమ్మ వీటిలో పుట్టుంటే కొంప అమ్మి పుడుస్తున్నావు. నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. వివేక్ని కొట్టావా అనేగా, మామూలు కాదు, ఇరక్కొట్టాను. నార్మల్ కొట్టింది కాక అదేదో ఘనకార్యంలో చెప్తున్నావు. అసలు ఎందుకు కొట్టావు? Why are you asking him? I know what happened there. He was passing some bad comments on my models. Then Vivek came and asked him to leave the place. Oh gosh, he gave him left and right. You must have seen Vivek's face. He was feeling very వదినా నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒకే ఒక్క ముక్క అర్థమైంది, బ్యాడ్ కమెంట్స్. కానీ అది ఎవరి మీద? ఏంటి సార్ ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు? కానీ నేను తీసుకొచ్చిన న్యూస్ వింటే ఇంతకంటే ఎక్కువగా సంతోషపడతారు. ఈరోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చా. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతా అవన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్గా చెప్తున్నాడట. ఇడియట్.
సుమా నువ్వేం చదువుతున్నావు? బీఎస్సీ ఫైనల్ ఇయర్. నేను BSCA చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు, ఛాయ వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. వాట్ గౌతమ్, వాట్స్ రాంగ్ విత్ యూ? చూడు డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను, ప్లీజ్ నాన్న, కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరే మనోజ్, I heard that Dr. Marcus from London is visiting your hospital. Have some more, Daddy. He's supposed to come tomorrow. I see. I don't want. Hey, కార్ రిపేర్ చేయడానికి నిన్ను మెకానిక్ తీసుకురామంటే ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేను వెళ్ళబోతుంటే వద్దని గౌతమ్ బాబే రిపేర్ చేస్తున్నాడు సార్. వాడు రిపేర్ రే రంగా, ఇప్పుడు అన్నయ్య బండి సూపర్ రా బాబు, కీ పెట్టకుండానే స్టార్ట్ అవుతుంది. గౌతమ్ ఏంటి అవుతారు? వాడు వాడి పనులు తప్ప అందరి పనులు చేస్తాడు, ఆఖరికి మెకానిక్ పని కూడా. వాడి గ్యాంగ్ కడ్డా ఆ మెకానిక్ చెడ్డేగా. సర్లే, ఏంటి రోజులాగా హ్యాండ్స్ వాష్ చేయి, వాష్ యువర్ హ్యాండ్స్. ఓకే. గౌతమ్, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేను ఏం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో. అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా? అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూంలో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్తే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఓకే బాయ్. అయ్యా మీరు ఆఫీస్కి రావద్దయ్యా. ఎందుకు? మన ఆఫీస్కి ఏసీపీ వాళ్ళు రైడింగ్ వచ్చారు, మీ రూమ్ అంతా వెతికేస్తున్నారు. ఏసీపీ రైడింగ్ మై ఆఫ్. Hello. Hello, I am Sembu Prasad here. May I know, sir, what is happening in my office? Right? For what? Huh? What? No. No way, sir. Please listen to me. You can always come to my house and search. I don't have any objection. Anytime. Okay. ఏమైందండి? అరే, నేనేదో ఒక గవర్నమెంట్ సైట్ ని 25 లక్షల లంచం తీసుకొని ఒక కాంట్రాక్టర్ కి అప్రూవ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిందట. వై నేనెందుకు అలా చేస్తాను? వై విల్ ఐ డూ ఇట్? హౌ కెన్ అన్ ఏసీపీ రైడ్ అ కలెక్టర్స్? అయినా 3rd సెప్టెంబర్ నేను ఇక్కడ హైదరాబాద్లో లేను. అవును, మీరు క్యాంప్కి వెళ్ళారుగా. అవును. ఆల్ దిస్ ఇస్ సో ఫనీ. ఈరోజు డేట్ ఎంత? 3rd సెప్టెంబర్. We are very sorry, sir. Search warrant. Okay, go ahead. Please go ahead. Move. So, what happened? Did you recover any money? డబ్బు దొరకపోయినా మీ పవర్స్ని మీరు మిస్యూజ్ చేశారని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇది మీ సొంతమే కదా? ఇది నా సంతకమే, కానీ ఈ పేపర్స్లో నేను సైన్ చేయలేదు. పైగా ఆ రోజు నేను హైదరాబాద్లో. సారీ సార్, ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోర్టులో. అరెస్ట్. లంచం ఎవరు తీసుకున్నారో చెప్పరా? సారీ సార్, 25 లక్షలకి ఆశపడి కలెక్టర్ గారి సంతకం ఫోర్జరీ చేయించి ఆ సైట్ వాళ్ళకి నేనే అప్రూవ్ చేశాను. మిస్టర్ రెడ్డి, హౌ కుడ్ యూ డూ దిస్ టు మీ? ఈయన సంతకాన్ని ఎవరి చేత ఫోర్జరీ చేయించావు? అది ప్రొఫెషనల్ చేత చేయించాను సార్. సార్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. టేక్ హిమ్ ఇంటు కస్టడీ.
ఆగు. రైట్రా. ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో, డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు డాడీ. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని ఈ సంతకాన్ని నేనే. నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే, లేకపోతే ఏంటి? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చా లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకళ్ళు నా చేతిని తాకింటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. Is he not trying to kill me? Tell me, is he not trying to kill me? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ ప్లీజ్. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, వీడి ఇంట్లో ఉండకూడదు. ఈ శంభు ప్రసాద్ కొడుగ్గా కాకుండా బయటికి అడుగు పెడితే నీ స్థాయి ఇదే. అవుట్. ఏంటి రండి లోపలికి. శంభు. హలో సార్. నమస్తే అమ్మా. మొన్న నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా. ఎందుకు? గౌతమ్ నీ చిన్న కొడుకు కదూ? వాడేంట్రా బాలానగర్లో రోడ్డు మీద షెడ్ పెట్టుకుని మెకానిక్గా. ఏంటి కలెక్టర్ గారు అబ్బాయి మెకానికా? అవునరా, నువ్వు అనుకున్నట్టుగా నీ ఇద్దరు పెద్ద కొడుకుల్ని ఒకరిని డాక్టర్గా ఇంకొకరిని ఇంజనీర్గా చేసావు, బాగానే ఉంది. నీ చిన్న కొడుకు సంగతి ఏంట్రా అలా వదిలేసావు? ఎంతైనా కలెక్టర్ గారి కొడుకు మెకానిక్ అంటే మరి అవమానమే కదా. రమేష్, ఎక్స్క్యూజెస్. నీరజ్, మీ నాన్నగారు వచ్చారు, తెలిస్తే బాధపడతారు. లోపలికెళ్ళు. ఏంటిది అందరూ ఇక్కడ? అదే ఈ లగేజ్ ఏంటి? ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారా? నేను ఈ ఇంటి నుంచి సెపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ. మీకు చెప్పి వెళ్దామని. సపరేట్గా ఎందుకు? మీకు తెలిసిందే కదా డాడీ, మనోజ్ కేసులో మన ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. దాంతో నా పార్ట్నర్స్ కంపెనీ నుంచి నన్ను విత్డ్రా అవ్వమన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మర్యాదగా బయటికి గెంటేశారు. ఇప్పటికే కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడే ఉంటే ఐల్ బీ ఆన్ రోడ్స్. రే నీరజ్, వాట్ ఈస్ దిస్ నీరజ్? ఆరోపణ వచ్చింది నా పైన, దానికి నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నేను వెళ్ళిపోతే నీకే సమస్య ఉండదు కదా. గాయత్రి, గాయత్రి, అమ్మ గాయత్రి, ఏంట్రా ఇది? నేను వెళ్ళిపోతాను అంటే నేను వెళ్ళిపోతాను అని మీరిద్దరూ డిసిషన్ తీసుకోవడమేనా? తండ్రిగా మీరు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? నా మూడో కొడుకు ఎటు పనికి రాకుండా పోయాడు, కనీసం మీరైనా నాకున్నారనుకుంటే. బయట ఫేస్ చేసే అవమానాలు భరించలేక మనుషులే లేకుండా పోయే కన్నా మేము దూరంగా ఉండడమే మంచిది. బయట వాళ్ళు ఎన్నన్నా మనకు తెలియాలిగా నిజాలేవో నిందలేవో. అయినా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మేమే వెళ్ళిపోతామని చెప్తున్నాగా. ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ ఉండడానికి మేమింకా రోడ్డున పడలేదు. అలా జరగకూడదనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రేణు, గాయత్రి, ఏంటమ్మా మీరు కూడా? ఐమ్ సారీ డాడ్. నీరజ్, నీరజ్, రేణు. డాడీ, నేను తప్పు చేసి ఉండనన్న నమ్మకంతో మీరు ఈరోజు నాకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. నా వల్ల తమ్ముడికి జరిగిన నష్టం రేపు మీకు ఏదో ఒక అవమాన రూపంలో జరగకూడదంటే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది. పెద్దబాబు, మనోజ్, పద గాయత్రి. మనోజ్, మనోజ్,
సార్ నాడా सामने बाहर चल रुको చంద్రశేఖర్ గారు ఎక్కడ? సార్ లేరండి, లండన్ వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? మాకు తెలియదయ్యా. డాడీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. వై డు యు ఫీల్ లైక్ దట్? ఛాయా ఛాయా, నేను చెప్పానా లేదా విత్ ఇన్ నో టైం నా కొడుకులిద్దరూ మళ్ళీ మన ఇంటికి వస్తారని? ఐ నో అబౌట్ మై చిల్డ్రన్. మనందరం కలిసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. డాడీ మనందరం కలిసామంటున్నారు, కానీ మనతో పాటు గౌతమ్ కూడా. మనోజ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడి ప్లీజ్ డు నాట్ స్పాయిల్ మై హ్యాపీ మూడ్ ప్లీజ్. కమ్ చిల్డ్రన్, లెట్స్ ప్లే కమ్ ఆన్ కమ్ ఆన్. నమస్తే, మీరు చూస్తున్నది TV9. నా పేరు పద్మ. డాక్టర్ మనోజ్ కేసులో కొత్త మలుపు. ఏంటి పాండ్యా, ఏంటి హడావిడి? ఒక డాక్టర్ అయ్యుండి మీరు ఎందుకు ఇలా చేశారు? డాక్టర్ మనోజ్ ఇంకో 2 సంవత్సరాలు నా హాస్పిటల్లో వర్క్ చేయమని అడిగాను. అందుకు అతను ఒప్పుకోలేదు. అతను హాస్పిటల్ పెడితే నా హాస్పిటల్ పడిపోతున్న ఉద్దేశంతో ఇలా చేశాను. ఒక డాక్టర్ అయ్యుండి ఇలా చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఏ దేవుడు మన కుటుంబానికి మేలు చేసినట్టున్నాడు. కేసు కోర్టులో ఉండగానే అతనే నిజం ఒప్పుకోవడం, ఐ కాంట్ బిలీవ్ ఇట్. త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్ కు ఇండియన్ టీమ్ లో ఆంధ్ర రంజీ ప్లేయర్ ఆర్ కిరణ్ కూడా సెలెక్ట్ కావటం హర్షదాయకం. సుమా, క్రికెట్ ప్లేయర్ కిరణ్ ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్మోహన్ రావు కుమారుడు. కిరణ్ అన్ని రంజీ మ్యాచ్లలో నిలకడగా ఆడుతూ అత్యధిక పరుగులు సాధిస్తున్నారు. కలెక్టర్ శంభుప్రసాద్ గారు రే ప్రమోద్, ఐ విల్ కాల్ యు బ్యాక్. రండి. నమస్కారం. నమస్కారం. రండి రండి. కంగ్రాచులేషన్స్ కిరణ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్, మా వాడిని విష్ చేయడానికి మీరే స్వయంగా రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా విష్ చేయడానికి మాత్రమే మేము రాలేదు. ఈరోజే నాకు తెలిసింది మా సుమ మీ కిరణ్ ప్రేమించుకుంటున్నారని. వాళ్ళిద్దరి పెళ్లి విషయం కూడా మాట్లాడదాని వచ్చాం. మీరేనా సుమ రెండో అన్నయ్య? ఎస్. మీ చెల్లెలు మా వాడు కలిసి తిరుగుతున్నారని మా వాడిని నిర్దాక్షిణ్యంగా కొట్టించింది మీరే కదా? ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్. మంచి చెడు సభ్యతా సంస్కారం అనేవి కుటుంబం మొత్తానికి సంబంధించినవి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితేనే తప్పుగా భావించి కొట్టించే సంస్కారం మీది. మా సంస్కారం అలాంటిది కాదు. సార్, ఐ డూ యాక్సెప్ట్, జరిగింది తప్పే. సారీ. మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని మా ఇంటికి తెచ్చుకోవడానికి సిద్ధంగా లేము. ప్లీజ్. కుమార్, సైట్కి ఇంజనీర్ వెళ్ళాడా? ఏమైందిరా? ఓ మై గాడ్, ఏంట్రా ఇలా అయింది? ఇంకా చాలా మందిని మీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్త, చూసుకో. దగ్గరలో ఎక్కడ కార్ గ్యారేజ్ కూడా కనబడట్లేదే. అక్కడేదో బైక్ షెడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ బాబు, నేనేనయ్యా, ఇట్రా.
లేకపోతే కార్లు కూడా బాగు చేస్తావా? అన్నీ చేస్తానండి. మరి సరే చూడు ఏమైందో. హలో సుబ్రహ్మణ్యం చెప్పు, ఇచ్చారా వాళ్ళు? సార్ టూల్ కిట్ ఉందా? ఒక్క నిమిషం, డిక్కీలో ఉందమ్మా టూల్ కిట్. సరే ఆ విషయం ఏమైంది? సాయంత్రం వస్తా అని చెప్పాను కదా. లేదు లేదు స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. అని మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓ ఈ మెకానిక్ ఎవడో చాలా మంచి మెకానిక్ లా ఉన్నాడు రా. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానిక్ మెకానికే. ఎంత ఇమ్మంటావా? పర్లేదు సార్, చిన్న పని. అంటే ఫ్రీ సర్వీసా? అబ్బాయి లేదు సార్, కొంతమంది దగ్గర పని చేసి డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దగ్గర పని చేసి రుణం తీర్చుకుంటాం. అర్థం కాలా? సార్కి అర్థమైంది. ఛాయా, మనోజ్, ఏంటి ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైయింగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమి మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్? మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు, మా తమ్ముడు. ఇవన్నీ మీకు తెలియకూడదని వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దాం. లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుగానే అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకుని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం, అసలు నాకు ఆ ధైర్యం. నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా, నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి, కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుంది నన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరు అది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే
అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తుకెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణమైతే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకుముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. ఓ, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. లెట్ హిమ్ గివ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడ ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son.